నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసప్ ట్యాంక్ లో ఓ న్యాయవాదిపై హత్యాయత్నం జరిగింది. అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ ను దుండగులు కారుతో ఢీకొట్టారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చి కారు ఎక్కబోతున్న మొయినుద్దీన్ ను వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడ్డాడు. సీసీ కెమెరాలో ఈ దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు స్పష్టమవుతుంది. తీవ్ర గాయాల పాలైన మొయినుద్దీన్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసప్ ట్యాంక్ లో న్యాయవాదిపై హత్యాయత్నం జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు మనకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ దుండగులు కారుతో ఢీకొట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాసప్ ట్యాంక్ లో నివాసం ఉంటున్నటువంటి న్యాయవాదిపై కారుతో ఢీకొట్టి పారిపోయినటువంటి దుండగులు తెల్లవారుజామున ఇన్సిడెంట్ జరిగింది. ఏదో పాత కక్షలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కోర్టుకు వెళ్ళడానికి ముందే తనకు సంబంధించినటువంటి లగేజ్ అంతా కూడా దాంట్లో పెడుతున్నాడు. ఆ సందర్భంగా అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఎప్పటి నుంచో కాపు కాల్చినటువంటి దుండగులు ఆయన తన ఇన్నోవా కారులో ఆ లగేజ్ అంతా పెట్టి డోర్ తీసేటువంటి క్రమంలో వెనకం తీసినటువంటి స్కార్పియో వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. ప్రస్తుతానికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఖాజా మొయినుద్దీన్ మృతి చెందినట్టుగా ఆ వైద్య అధికారులు చెప్తున్నారు. ఇన్సిడెంట్ జరిగి దాదాపుగా 2-3 గంటలు అవుతుంది. కానీ పోలీసులకు ఇంతవరకు ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దాడి చేసి చంపారనేటువంటిది ఏ వివరాలు తెలియలేదు. ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఆయనను చూసి రెక్కీ నిర్వహించినటువంటి వాళ్ళే ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా చెప్తా ఉన్నారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి ఖాజా మొయినుద్దీన్ కి గతంలో ఎవరైనా శత్రువులు ఉన్నారనేటువంటి యాంగిల్లో అయితే చెక్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకా ఇట్లా కక్షలు పెరిగిపోతూ చంపడానికి సైతం వెనకాడకుండా చేస్తున్నారంటే ఎక్కడా కూడా పోలీసులు అంటే భయం లేకపోవడం, ఇష్టానుసారంగా మర్డర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో అయితే ఇది అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతుంది. తెలంగాణ మొత్తం చూస్తే హైదరాబాద్ లో అయితే విపరీతంగా క్రైమ్ రేట్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని పోలీసు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంతవరకు ఆ వెహికల్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది తెలియలేదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు దాదాపుగా 70% సీసీ కెమెరాలు వర్కింగ్ లో లేవు అనేటువంటిది చాలా స్పష్టం. గతంలో డీజీపీగా ఛార్జ్ తీసుకున్న రోజు సివి ఆనంద్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర సీసీ కెమెరాలు ఉంటుంది కాబట్టి మరి ఎంతవరకు వాళ్ళని పట్టుకుంటారు, ఏం జరుగుతున్నటువంటి చూడాలి. ప్రస్తుతానికైతే ఖాజా మొయినుద్దీన్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.